టికెట్ల రేట్లపై సిపిఐ నారాయణ. సినిమా టికెట్ ధరల పెంపుపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టికెట్ రేట్లను పెంచే ప్రయత్నాల్ని ఖండిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కోట్లు పెట్టి సినిమాలు తీసి ఆ భారాన్ని ప్రజల నెత్తి మీద పెట్టొద్దని ఆయన హెచ్చరించారు. మీ వ్యాపారం కోసం సామాన్య ప్రజలపైన భారం మోపొద్దని నారాయణ డిమాండ్ చేశారు. గతంలో 50 రోజులు 100 రోజులు ఆడిన సినిమాలు ప్రస్తుతం కేవలం వారాలకే ఎందుకు పరిమితం అవుతున్నాయని ఆయన ప్రశ్నించారు. టికెట్ రేట్లు పెంచడం ద్వారా సినిమాల్ని థియేటర్ల దగ్గరికి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యధిక టికెట్ రేట్లు వసూలు చేస్తే ఐబొమ్మ రవి లాంటి వారు పెరుగుతారని, ప్రేక్షకులు అదే దారిని కోరుకుంటారని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. కళామ తల్లికి ప్రేక్షకులకు దూరం పెట్టే ప్రయత్నాల్ని మానుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం తక్షణమే టికెట్ రేట్లపైన జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని, సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ధరల్ని నిర్ణయించి మళ్లీ సినిమాలు 50 నుండి 100 రోజులు ఆడే విధంగా థియేటర్ల వ్యవస్థని ఏర్పాటు చేయాలని సిపిఐ నారాయణ డిమాండ్ చేశారు. ఇప్పుడే చూశాను, అఖండ 2కి సినిమా రేట్లు పెంచుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐబొమ్మ రవి లాంటి వాడు పుట్టేది. మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల మీద భారం వేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం? కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమైన ప్రజానీకం ఐబొమ్మ రవి లాంటి వాడు చేసిన సినిమాలు చూస్తున్నారు. మీరే సూచిస్తున్నారు. మళ్ళీ అతను అరెస్ట్ హక్కు మీకు ఎక్కడ వచ్చింది? ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు. ఐబొమ్మ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అటువంటి వాళ్ళని. ఇప్పుడు ఆయన జైలు పెట్టి ఇంకా చాలా మంది వస్తారు. ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాళా పూర్తంగా సంపన్న వర్గాల ఒడిగని చేస్తూ సామాన్య ప్రజానికాన్ని జోగులు కొట్టేసేటువంటి, తిరుక్షోభం చేసేటువంటి అయిపోతున్నారు. ఇంకా రాబోతున్న సినిమాలు 6-7 సినిమాలు రాబోతున్నాయి. అవి ఎందుకు పెంచుతారు ఇంకా అంటే అట్లా పెంచుకుని పోయి ప్రజలను భారం వేస్తుంటే ఇట్లాంటి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలా మంది పుడతారు. వాళ్ళు రావడం మీ చేత కాదు. ఇది స్వయంకృత అపరాధం. వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. తక్షణం ఈ సినిమాలు ఆ పద్ధతి ప్రజలకు దూరం చేయబాకండి. ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం పెంచేస్తున్నారు. సినిమా థియేటర్లో 100 రోజులు 50 రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు. సామాన్య ప్రజలకు మీరు 3 రోజులు మొత్తం డబ్బులు వాడుకున్న తర్వాత అది ఎవరు చూస్తారు? అంటే సినిమా థియేటర్లకి ప్రజానీకానికి దూరం చేస్తున్నారు. కళామతలకి ప్రజలకు దూరం చేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ఇలాంటి విలాసవంతమైన సినిమాలు తీసి వాళ్ళు నష్టం అవుతున్న భయంతో ప్రజల మీద భారం వేస్తే ఇది ప్రజలు ఊరికే ప్రజలకు లేదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.